మా ఫ్రెండ్స్, అన్నయ్యలు, తమ్ముళ్ళు అందరం ఒక 10 మంది కలిసి పార్టీ అయితే చేసుకుందామని డిసైడ్ అయితే అయ్యాం. వెంటనే కోళ్ళు అయితే తీసుకొని వచ్చి 2 కోళ్ళు అయితే మంచిగా మసాలా అయితే పట్టిద్దాం అనేసి మసాలాలు అయితే కలుపుతున్నామండి ముందైతే. అంటే మరి అది కూడా వద్దు ఎందుకు సరదా పోయి బిర్యానీ చేసుకోవచ్చుగా. ఇది బిర్యానీ పని చేయాల్సింది చక్కగా అది కూడా పెరుగు ఇవన్నీ కలిపి మిక్స్ అయితే చేసి కోడికైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అండి మర్చిపోయాను, మంచిగా కోడికైతే రుద్దుతున్నాము. మా అన్నయ్య వాళ్ళు అయితే ఒకళ్ళు అయితే స్కిన్తో తీసుకొని రావచ్చు కదా అని, ఇంకొకళ్ళు అయితే స్కిన్లెస్గా బాగుంటుంది అని చెప్పి ఇలా గొడవలు అయితే పడుతున్నారు. సర్లే అన్న ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక రకం చెప్పి దిగిందారా మాకండి. దీంట్లో సాస్ ఉంటే బాగుంటుంది. దీన్ని తీసుకోవాలి మళ్ళీ పేస్ట్ సంజయ్ రమ్మంటుండేంది ఏడుండాడు ఫస్ట్ రోడ్డు మీద ఉన్నా నువ్వు రా అంటుండ. దీంట్లో రమ్మంటుండ అదే అన్నలే కానీ ఫోన్ చేయడం మొన్న ఎవరు కనన్నాడు ఇంట్లో కలిపేసి వండిపోండి మాలా ఉన్నారుగా వండిపోండి అంటుంది. మంచిగా చికెన్ని మ్యారినేట్ అయితే చేసేసి మంచిగా క్లోజ్ అయితే చేసాము. ఆ తర్వాత మరి తినడానికి అయితే ఒక ప్లేస్ కావాలి కదా అని చెప్పి ఒక ప్లేస్కి అయితే వచ్చాము. అక్కడైతే మొత్తం చీకటిగా డార్క్గా అయితే ఉంది. దగ్గరికి నైట్ అయితే టైము 9:39 అలా అయితే అవుతుంది. మేమైతే పుల్లల కోసం వెతుకుతూ ఉన్నాము. కొంచెం చాలా అంటే చాలా డార్క్గానే ఉంది. నేను ఫ్లాష్ లైట్ చూపిస్తే తప్ప అన్న వాళ్ళకి కనిపించట్లేదు. ఈ పని అయితే అవుతూనే ఉంటుంది, కానీ మీరైతే ముందు మన వీడియోని లైక్ అయితే చేస్తే మాకు ఎంతో సపోర్టింగ్ అయితే ఉంటుందండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నడిపితేనే ఈ కాడికి వచ్చింది కాదు చేతులుగా అదే మరి అట్నే ఉంటది. కొద్దిగా పడితే మంచి నీళ్ళు ఫోన్ చేయరా రే ఆవిడకి ఫోన్ చేసి అందులో కళా ఇచ్చి నీళ్ళకి వెళ్ళిపోతుంటారు. కర్రీ అయితే ఎప్పుడైనా చేయొచ్చు. కాల్చింది కూడా కాల్చుకోండి అబ్బాయి కౌలు వద్దు ఏమొద్దు ఎక్కడో ఒక్కలే అన్న చిన్నపిల్లగాలు బండికే ఉందరా. ఈ ఆర్గ్యుమెంట్లు, ఇష్యూలు వీటన్నిటి మధ్య ఈ ఫ్రై అయితే అవుతూ ఉందండి. వీళ్ళందరూ గొడవ పడతా ఉంటే నేనైతే ఫ్రై ఎప్పుడు అయిపోతుందా అని దాని వైపే చూస్తూ ఉన్నా. మా దగ్గర అయితే మా ఊర్లో దగ్గరికి మేమైతే ఒక 10-15 మంది వరకు అయితే ఉంటాం. అందరం కలిసే ఉంటాం. పెద్దోళ్ళు, చిన్నవాళ్ళు అలా ఏం లేదు. వాళ్ళైతే మమ్మల్ని వేరైతే చేయరు, అందరినీ కలుపుకొని ఉంటారు. ఫ్రై అయితే మొత్తం అయిపోయింది. దాని తర్వాత ఈ ప్లేట్స్లోకి అయితే తోడేసాము. కాకపోతే ఇంకొకటి అయితే ఉంది కదా, ఇంకొక కోడి అయితే తీసుకొచ్చామని చెప్పాం కదా, అదైతే అలానే మిగిలిపోయింది. మేమైతే దాన్ని గ్రిల్ చికెన్ అయితే చేద్దాం అనుకున్నాం. కాకపోతే దగ్గరికి ఇప్పుడు టైం అయితే 10:30 అవుతుంది. అందువల్ల టైం లేక ఇక డైరెక్ట్గా వేసేయాల్సి వచ్చింది. బాగా మండాలి పోయి అది కూడా అయిపోతాయి. అది మధ్య మొక్కలే అన్నాడు నడుము మీద ఉడిగితే అదే విరిగి ఇంకా హాఫ్ లీటర్ ఆయిల్ తెమ్మని చెప్పి వద్దులే రేపే ఇంకో ఫోన్ అయితేనా కబాబ్స్లో ఆయిల్ ఎందుకు. మేమే యాక్చువల్లీగా మొత్తం 4 కోళ్ళు అయితే తీసుకొని వచ్చామండి. అది వీడియోలో అయితే 2 కోళ్ళు చూపించాను. ఏంటంటే 2 కోళ్ళు అయితే గ్రిల్ చేద్దామని అనుకున్నాము. లైక్ ఇట్లా ఉంటుంది కదా, డైరెక్ట్ కాలుస్తాం కదా, అలా అయితే చేద్దాం అనుకున్నాము.
ఇంకొక 2 కోళ్ళని అయితే ఫ్రై చేద్దాం అనుకున్నాం. ఫ్రై అయితే ఓకే అయిపోయింది. కాకపోతే ఇలా కాలవటం అనేది చాలా లేట్ ప్రాసెస్. ఇప్పుడైతే అవ్వదు అని అన్నయ్య వాళ్ళు అనేసరికి డైరెక్ట్‌గా వేసేయాల్సొచ్చింది. అవును, ఎంతైనా వాళ్ళన్నది నిజమేలెండి. దగ్గరికి నైట్ అయితే 11, 10:30 అలా అయితే అవుతుంది. ఇంకెప్పుడు తింటాం చేసుకొని. లైటరే కొద్ది లైట్లు ఏంట్రా వాడికి. అయిపోయిందిలే, ఏముంది. పెట్టరా దగ్గర పెట్టరా ఫోను. ఒరే కాలకరగా మాసం తీసుకున్నట్టు కదా పంజాన్ని అట్టే అంటుండే. మొత్తానికి ఫైనల్‌గా దగ్గరికి 3-4 గంటలు వెయిట్ చేస్తే ఈ టైం అయితే వచ్చిందండి. అదే మన ఫేవరెట్ టైం, తినే టైం. డైరెక్ట్‌గా గ్రిల్ అయితే చేసినవి అవి. దాని తర్వాత నార్మల్ ఫ్రై అయితే ఫ్రై. సరే ఇదంతా ఎందుకులే కానీ మనం అయితే ముందు తినేద్దాం పదండి. చికెన్ అయితే చాలా బాగుంది. ఈసారి అయితే మేము ఇట్లా నుప్పుల మీద కాల్చేది ఉంటుంది కదా, అదైతే చేద్దామని అనుకుంటున్నాము, గ్రిల్ చికెన్. రన్నింగ్ అయితే ఆల్రెడీ